నమస్తే. మంచిగున్నారా మీరు? నేను మంచిగున్నా. ఈ లాక్స్ అన్నది మీకు ప్రతి మొమెంట్ గూడక మీకు నచ్చుతదనుకుంటున్నా, హెల్ప్ అయితదనుకుంటున్నా. ఏంది పొద్దున్న లేచి నుంచి నైట్ వరకు ఏమేం చేస్తా అన్నది ప్రతి మొమెంట్ గూడక మీకు హెల్ప్ అయితదనుకుంటా. ఇగ ఏది గాని మీకు చూయించాలనుకుంటా. ఇగ నా యూట్యూబ్ వాళ్ళకు ఇగ అందుల నేత్ర ఫుడ్ ఛానల్‌కెళ్ళొచ్చి గూడక చూస్తారు. నేనేం చేస్తున్నా, ఎట్లా చేస్తున్నా అన్నది. నువ్వు ఇంట్లో పని చేసుకునేటియి అన్నీ నువ్వెట్లా చేసుకుంటావమ్మా నేను చూస్తామని అంటారు. వంట నువ్వు కష్టపడి చేస్తున్నావంటారు. కష్టపడి కాదు ఇష్టంగా చేస్తున్నావంటే ఇష్టమే ఉన్నది. ఇష్టంగా కష్టం అనిపియది. ఇష్టంగా చేస్తేనే కష్టం అనిపియది. ఇగ నేను ఇష్టంగా చేస్తా. ఏందంటే ఏది చేసుకున్నా గానీ హ్యాపీనెస్‌గా చేసుకుంటా. ప్రతి మూమెంట్ కూడా ఇగ తేజ మాత్రం జలుబయింది ఆమెకు. కొంచెము గొంతు ఇదయింది. ఇగ చల్లగా వాతావరణం వర్షాలు కొట్టి అట్లా ఇదయింది. ఇగ ఆమె అట్లా ఎల్లిపాయ కారం కూడా చేసింది. ఆమె ఎల్లిపాయ కారంతోటి కూడా తిన్నది. మళ్ళీ మంచిగా పోయింది. నేత్ర ఫుడ్ ఛానల్‌కెళ్ళిపోయి చూడుర్రి. ఆ ఎల్లిపాయ కారం తింటే 4 ముక్కలు వేడి వేడి అన్నంలో తింటే తగ్గిపోతదంటే, ఇక 3 రోజులు, 4 రోజులైతే కంపల్సరీ ఉంటది. అది వదలది. సర్ది సడిదే. హ్మ్. ఇగ అది అట్లా వదలదు గూడక. మనం ఎంత చేసినా దానికి కేటాయించిపోతది. ఇగ అట్లా విషయము. ఇగ మనము ఎక్కువ శ్రద్ధ చేసి నీట్‌గానైతే ఉండాలె. స్నానం చేసుడు ప్రతిది గూడక నీట్‌గుండాలి. జలుబొస్తే మనం స్నానం చేయొద్దని గూడక ఊకుండద్దు. జరాలొచ్చినా స్నానం చేయొద్దని అనుకోవద్దు. స్నానాలు చేయాలె. నీట్‌గా అయితేనే ఏదైనా ఏ రకంగా ఇన్ఫెక్షన్ అయినా ఎళ్ళిపోతది. ఇగ అట్లా స్నానాలు చేయక మాత్రం ఉండద్దు. ఇగ కొందరేందంటే ఎట్లా అంటే ఇక జరాలొచ్చినాయంటే అట్లా వంటరు. ఇంకెక్కువైతది. అట్లా స్నానాలు చేయక వండుడు ఇంకెక్కువైతది. మనకు నీట్‌నెస్ తోటే మనకు తగ్గిపోతది. ఏది గాని సడిదైనా గుడక మనము ఇగ సర్దంటే ఇగ అది ఘోరంగుంటది గదా పరిస్థితు. మంచిగా నీట్‌గా తానం జేసి, నీట్‌గా మళ్ళీ ఇంకోళ్ళకి అంటకుంటా ఇంట్లో అంతా ఇగ అట్లే ఉండేవరకే అందొక్కళ్ళ నుంచి ఒకళ్ళకి నుంచి ఒకళ్ళకస్తది. ఇగ సండే లాగిది. ఇగ ప్రతి మూమెంట్ గూడా నేనైతే కీమ తీసుకుంటున్నా. ఇగో కీమ చూయిస్తున్నా చూడుండ్రి. ఇగ అట్లా కీమనైతే మన వీడియోలస్ అచ్చినాయి. నేత్ర ఫుడ్ ఛానల్. తెలంగాణ కీమ ఎట్లా అండుతారు? తెలంగాణ వాళ్ళు అన్నది చూడుండ్రి. ఎంత బా వచ్చిందో. ఇగ నోరు మంచిగా లేదు తేజకు. సర్దయింది. ఇట్లా కొంచెం మిరియాలేసి చేసిస్తా బిడ్డ నీకనంటే, సరే మమ్మీ అన్నది. ఇగ అట్లా జేసిన. సింపుల్‌గా టేస్టో లెవెల్. తెలంగాణ బగార్ రైస్. తెలంగాణ బగార్ రైస్ అంటే, ఈ తెలంగాణ సైడు ఈ బగార్ రైస్ అన్నది ఇట్లా సింపుల్‌గానే టేస్టో లెవెల్ బావుంటది. చూడు పొగలొస్తున్నాయి. ఈ టాస్కు తినాలంటే ఎందుకంటే మీకు చూయించాలి గదా! ఇట్లా చలికాలం వేడి వేడి తినాలి. మంచి నిద్రొస్తది. మంచిగుంటది. సో, పెట్టొకసారి. ఇప్పుడు సినిమాకొద్దాం తినేసి ఇగ. సినిమా గూడా మీకు చూపిస్తాము. ఏం సినిమాకొతున్నామో ఏం రవితేజ సినిమా. రవితేజ సినిమా రివీల్ చేసేసినావా? సస్పెన్స్ పెడదాం అనుకున్నాను. అవునా? అయ్యో! మన వాళ్ళకి చెప్పండి. ఏది నాకు నడవది. మంచి తినాలి. అంత బాగుంది. డెల్వాల్ రైనోళ్ళకైనా పెట్టుర్రి. బలంగా తయారవుతారు. మంచిగుంది. పెద్ద మనుషులైనా గానీ పిల్లలకు అండి పెట్టుర్రి. వీక్ అవుతారు కదా! ఇప్పుడు పిల్లలు తొందర అవుతుండ్రు. అట్లా పెట్టుర్రి మీరు. బాగా మంది అడుగుతుర్రు బలం గురించి ఏం పెట్టాలని. ఇట్లా ఒకసారి కీమ అండి పెట్టుర్రి. మంచిగుంటది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేత్ర ఫుడ్ ఛానల్ పోతే కొలతలతోటి కీమ అండరన్నోళ్ళకు సింపుల్‌గా టేస్ట్ లెవెల్ అంత కమ్మ ఉంటది. తిందాం ధర తేజ. నేత్ర ఫుడ్ ఛానల్‌కి పోయి కీమనైతే చూసిర్రు కదా! ఇక చూడుండ్రి. చూడనోళ్ళు గుడక చూడుర్రి. ఎట్లా చేసినా, ఏం చేసినా చేయరాని అమ్మాయిని గుర్తుపెట్టుకొని చేస్తా. ఇప్పుడైతే సినిమాకెళ్దాం బిడ్డ అంటే రవితేజ సినిమా అంటే నాకు రవితేజ సినిమాలంటే నాకు నచ్చుతాయి అవి. ఆయన క్వాలిటీగానే ఉంటది. న్యాచురల్‌గా ఉంటాయని నాకు ఇష్టం ఉంటది. ఇక నేను అట్లా తేజ గుడక చూస్తే నేను గుడక అట్లా ఇష్టంగా ఇక అట్లా ఎళ్ళినాము. ఏదో వారానికో, ఎప్పుడో 15 రోజులకో, 20 రోజులకో ఇప్పుడు ఏ సినిమాలేం బాగుంటలేవు గానీ, అంత ఫైటింగే ఉన్నది. స్టోరీలు తీస్తలేరు. పెద్ద హీరోలు గూడా స్టోరీలు ఎందుకు తీస్తలేరో ఏమో అర్థమైతలేదు. ఏదన్నా స్టోరీ తీస్తే బాగుంటది కదా! ఫైటింగ్ ఎక్కువున్న సినిమా బానే ఉంది మరి. లొకేషన్‌లు అవి బానే అనిపించినాయి. ఇప్పటి పిల్లలకి ఇప్పటికి నచ్చుతదేమో. ఇక మనమైతే ఇక తేజకు పోదాం రా! అట్లా మైండ్ సెట్టింగ్ వేరే అయితది. అట్లా పోయొద్దాము. ఎక్కడికి పోవుడెందుకు అని నేను అట్లా తీసుకొనెళ్ళినా.
ఆమెకైతే అట్లా తిరగాలి, అట్లా చెయ్యాలి, అట్లా చూడాలి ఏముండదు. ఇక నేను ఏదన్నా అన్నా అనుకో వదలది. మమ్మీ అన్నది చచ్చిపోదామని. ఇక ఏందంటే మాకు అప్పుడు పాత రోజులల్లా ఇక 'సావిత్రి' సినిమాలని, ఇవని, అవని మస్తు సినిమాలు ఇక అట్లా కథ వేరే ఉంటుండే అవి. ఇక ఏందంటే ఆ సినిమాలు చూస్తే అందులో పోయినామంటే బాధపడుతుంటాం గానీ ఎంజాయ్‌మెంట్ చేస్తుంటిం మా రోజులల్లో సినిమాలు. ఇప్పటి సినిమాలైతే ఏం మాత్రం ఎంజాయ్‌మెంట్ ఉండది. ఏదో అనిపియది. ఇక ఫైటింగ్ లొకేషన్‌లే చూసుడున్నది. లొకేషన్‌లో మాత్రం సూపర్ పెడుతుండ్రు. ఆ లొకేషన్ తీస్తుండ్రు మంచిగా అనిపించింది. ఇప్పుడైతే కరెంట్ లేదు. లిఫ్ట్ నడుస్తలేదు. ఇక అట్లా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం చూడండి. 4 ఫ్లోర్‌లల్లా 4 ఫ్లోర్ ఎక్కినంకనే మా ఫ్లోర్ ఉంటది. ఇక ఎందుకంటే 4 ఫ్లోర్‌లు దిగాలి. ఎక్కొచ్చుడంటే కష్టం. దిగుడంటే దిగుతాం గానీ ఇది విషయం. అట్లా ఇక అందరూ గూడక ఇక పిల్లలు గూడక దిగుతుండ్రు. మేము గూడక దిగినాము. ఇక ఇప్పుడైతే సినిమాకెళ్తున్నాం. ఇక ఆ సినిమాకు ఆయన డైలాగులు మంచిగుంటాయి. మంచిగానే మాట్లాడతాడు. కానీ ఆ సినిమాలో ఎట్లున్నదంటే ఫైటింగ్ ఎక్కువున్నది. చూసిండ్రేమో కామెంట్ పెట్టుర్రి ఆ సినిమా. మాస్ యాహ్! జాతర. జాతరనా? మాస్ జాతర. మాస్ జాతర. హ్మ్. ఇగ సినిమా పేరు. మాస్ జాతరనట. ఇగ నేను గూడక జూషిన. తేజ చెప్తుంది. నేను ఇగ సినిమా పేరే మర్చిపోయినా. ఆ రోజులలో సినిమా పేర్లంటే సూపర్ జెప్తా. ఈ రోజులలో సినిమా పేర్లు ఏమో ఉంటది ఇగ అది. ఇగ నేనేం పట్టించుకోను. పోతనా, చూస్తనా, ఇగ అట్లా ఎంజాయ్‌మెంట్‌గా కొద్దిసేపు జూస్తా. ఇగ వస్తాం గానీ, ఇగ అట్లా బయటకెళ్ళాలే, ఎక్కడికో ఎల్లుడెందుకు, అట్లా కూసుండి, అట్లా జూషి, అట్లా మైండ్ సెట్టింగు మనకు మంచిగయితది. ఇక అట్లా ఏ దాంట్లో మోటివేట్ అయితాం, ఏమైతాము, ఎట్లా ఏందన్నది గూడక మనము మంచిగుండేది జూసుకోవాలా, ఆనందంగా ఉండేది. ఆరోగ్యం మించింది ఏం లేదు. ఆరోగ్యమే మహాభాగ్యము. ఇది విషయము. ఇక ఇది ఏందంటే ప్రతి మూమెంట్ గూడక మీకు జూయించాలనుకుంటా. ఆ సినిమా ఏందంటే మాల్‌ల సినిమా తగ్గిస్తున్నది. ఇగ ఇది ఇక్కడనైతే 'సుచిత్ర'. ఇక 'సుచిత్ర' సైడు ఉంటది. ఇది కొత్తగానే అయింది మాల్ బాగుంది. అన్నీ ప్రతిది గూడక షాపింగ్ మాల్‌లు అవి ఇవి అన్నీ కొన్ని చాలా అయినాయి. కొన్నేమో ఇంకా స్టార్ట్ కాలేవు. కొన్ని ఇక మంచిగానే అయినాయి అనుకో ఇప్పుడైతే. ఇక బాగా రోజుల నుంచి ఇది సంవత్సరం అయితుంది ఇప్పుడు ఓపెనింగ్ అయితే. ఇక మంచిగానే అన్ని రకాల బట్టలైనా ప్రతిది గూడక అన్నీ దొరుకుతాయి గదా! ఇది విషయం. మీకది తెలిసే ఉంటది గదా! మాల్ అంటే ఇగ అట్లే ఉంటది. ఇగ ఫుడ్డు అన్నీ ఉంటాయి అందుల. ఇగ మేమైతే ఫుడ్ అయితే ఇంట్లోనే చేసుకుంటాం గానీ ఫుడ్డు బయట ఏం తినము. ఇక మీకు చూయించాలంటే ఏదైనా ఒకటి తినాలే ఎప్పుడన్నా ఒకసారి. అట్లా. మీకు చూయించడానికే ఈ సినిమాకి పోయినా మీకు చూయించడానికే. ఇగ లాగన్నది ఏదన్నా చూపిస్తాము. ఏదన్నా ఎక్కడన్నా చూస్తారు. ఇక చూసేటోళ్ళు చూస్తారు. ఇప్పుడు ఫ్యాషన్‌లు ఇప్పుడు విషయము. ఇక మేము కూడా చూస్తాం మీతోటి. ఇక నా మందంతా చూడంగానే ఎందుకు చూడొద్దు? ఇక కష్టపడితేనే ఏదైనా గాని. మనం చెయ్యము, ఈ బయటకెళ్ళము, ఇటు పోవద్దు, అటు పోవద్దనన్న విషయం గాదు. మీకు చూయిస్తే నాకు కష్టపడి ఏ పనైనా కష్టపడి జేషింది మనం ఎప్పుడైనా ఫలితమొస్తది. యూట్యూబ్ అయినా గానీ కష్టపడంది కాదు. ఏ లాగ్స్ అయినా కష్టపడంది గాదు. ప్రతి మూమెంట్ గూడక గాదు. అయ్యో! ఇది ఇట్లా జేస్తుండ్రు ఇది అంటే నేను ఎట్లా జెప్పన్నా, మనకు అది సంతోషంగా జెయ్యాలె. ప్రతి పని సంతోషంగా జేయాలె. అది కష్టం అనిపియది. నేనేందంటే కష్టం అనకుంట జేస్తా. అది ఇష్టంగానే జేస్తా. అనుకోకుంటా మనకు ఆనందం అన్నది అట్లా ఆ సంతోషం అన్నది అందులో దొరికిపోతది. ఆ కష్టంలోనే ఆ సంతోషంగా చేస్తా. ఇక దేవుడిచ్చిన గిఫ్టే ఏదైనా గానీ. మీరందరూ నాకు గలుస్తుర్రు. మీకు నేను గలుస్తున్నా ఇది విషయము. ఎక్కడికి పోయినా గానీ అమ్మ నిన్ను చూస్తాము. మీ వీడియోస్ చూస్తామని ఇంట్లో గూడక చెప్పిర్రు సినిమాకెళ్ళినప్పుడు. ఇద్దరు అబ్బాయిలు గూడక కలిసి ఆళ్ళు అబ్బాయిలేందంటే మాట్లాడనా వద్దా అని ఒక భయం అన్నది పెట్టుకుంటారు. చూస్తారు, నవ్వుతారు గానీ ఊకే చూస్తారు. ఈ అమ్మ ఇది చూస్తాము అని అనుకుంటారో ఏమో! ఇక ఆ అబ్బాయి అయితే దగ్గరకొచ్చి అన్నాడు. ఇట్లా నేను డైలీ చూస్తామ్మా వంటలు చూస్తా, ఇవి చూస్తా అని అన్నాడు. ఇక అట్లా కొందరు అట్లా ఇక ఆడపిల్లలు గూడక కొందరు అడుగుతేందో, చేస్తేందో అని భయపడతారు. అట్లా భయపడకుండ్రి ముందుకొచ్చి మీరు మీ వంటలు చూస్తామనుండ్రి. నేను మంచిగానే మాట్లాడతా. నాకు తెలవదు గదా! మీరు చూసేది నాకెట్లా తెలుస్తది? ఇగ మీకు తెలవదు గదా! ఎందుకంటే అయ్యో! మాట్లాడతావో, మాట్లాడవో అనుకుంటాము అని అంటారు. అట్లా గాదు మాట్లాడతా. ఇగ అది మనము కుర్చీ గూడక కాళ్ళ దాకా వస్తదట్లా. ఇగ టేబుల్ ఉన్నది ముంగట. ఇగ మనం ఏదైనా తీసుకుపోయింది గూడా దాని మీద పెట్టుకోవచ్చు. వాటర్ బాటిలయినా పక్కకు పెట్టుకోవచ్చు. అట్లా. ఇగ అట్లా సెట్ చేసినయి ఉంటున్నాయి. ప్రతిది గూడక. ఆరాం బోవుడు, ఆరాం అచ్చుడు, ఆరాం ఉండుడు. ఇగ అప్పటి బతుకులు అప్పుడు వేరే. ఇగ అప్పుడు ఏందంటే సినిమాకి పోతే ఏంది అది బెంచీల మీద కూర్చుండి చూసినాం మా రోజులల్ల. ఇది విషయం. ఇప్పుడు మెత్త మెత్త సీట్లు. పైసలు అట్లే ఉన్నాయి గదా! పైసలు అట్లే ఉన్నాయి. పని అట్లే ఉన్నది. అంత అట్లే ఉన్నది. ఇగ 'రవితేజ' ఇగ ఆయన సినిమాలు తీస్తుండు. మస్తు రోజులు తీస్తుండు గానీ సూపరు. డైలాగులయితే ఉంటాయి. పోవు ఇది విషయం. ఇక ఆయన కొన్ని విషయాలు మా తెలంగాణోళ్ళ మాటలు మాట్లాడిండాయన.
అవి నాకు నచ్చినాయి. ఎందుకంటే మేము ఎట్లా మాట్లాడతాం అట్లా మాట్లాడిండు కొన్ని విషయాలు. ఆయన ఏందంటే ఇక మా మనిషి కదా అన్నట్టు అనిపించింది. మా అక్కడ మనిషి లెక్క అనిపించింది. ఇక కొన్ని డైలాగులు అవనుడు ఇదనుడు అదనుడు ఇట్లా కొన్ని ఉన్నాయి, డైలాగులు ఉన్నాయి. ఇలా డైలాగులు చూడాలంటే తెలంగాణ భాష కూడుకున్నది ఇందులో. ఇక మా భాషనైతే వచ్చింది ఇందులో చూస్తున్నా. ఇక మన భాష అన్నది చూస్తే జర వేరే అనిపిస్తుంది. ఇక మన మంది మన పబ్లిక్ అనిపిస్తుంది అది. ఇక అట్లా పాప్కార్న్సా ఏదన్నా ఒకటి అలా అయితే పోయితే తినాలి కదా. ఇక అట్లా ఇక ఎంజాయ్మెంట్ చేసినప్పుడు ఏదో ఒకటి ఉంటుంది అది విషయం. ఇక మీకు కూడా చూపెట్టాలి కదా. మీకు చూపిస్తేనే నాకు సంతోషం. ప్రతి మూమెంట్ కూడా మీకు చూపెట్టాలనే ఉంటుంది. మీరు మంచిగా మైండ్ థింకింగ్ తోటి మంచి విధానంతో ఇప్పుడే సినిమా చూసినాం మాట్లాడుకుంటూ వస్తున్నాం చూడండి. ఇక ఇది విషయం ఇక తేజ గుడక నాతోటి ఆమె ఎంజాయ్ చేస్తుంది, నేను ఆమెతోటి ఎంజాయ్ చేస్తాను అది విషయం. తల్లి బిడ్డలు గుడక ఇట్లా ఇంట్లో ఉంటారా ఇట్లనా అని ఉంటారు. మనం వాళ్ళు ఉండాలి, మనం గుడక ఓర్చుకుంటూనే ఉంటారు, వాళ్ళు ఓర్చుకుంటూనే మనం ఉంటాం అది విషయం. ఎవరికి తొందరపాటు ఎవరికి కోపాలు ఎవరికి ఆయాసాలు ఉన్నాయనుకో కలిసి ఉండేది ఉండదు ఇది విషయం. ఓపికతోటి జీవితాలన్నది అది ఆనందమైన జీవితాలు ఉంటాయి. ఓపిక లేని మనుషుల దగ్గర ఉండాలన్నా కష్టమే. ఏమో టార్చర్ ఎల్లదీసుడు ఉడక కష్టమే. ఇక కొన్ని విషయాలు మనుషులను ఎట్లా అంటే ఇబ్బంది పెట్టుడు ఇట్లా అట్లా ఉంటుంది చూడు. ఆ టైంలో ఈ మనుషులతోటి ఉండాలంటే ఉడక ఇక విరక్తి వస్తుంది. ఇక అట్లా విషయం. ఇక ఏ విషయంకైనా కానీ ఎవ్వరు హ్యాపీనెస్ కాలని ఇడిసబెట్టుర్రు ఇది విషయం. ఎందుకంటే వాళ్ళు మాట్లాడితేనే మాట్లాడుర్రి. ఇక అది కొందరు ఏంటంటే మనసులు ఎంబడబడ్డట్టే మాట్లాడతారు ఒక విషయం. ఇక మాట్లాడుకుంటే మొత్తానికి మాట్లాడుకోకుండారు కానీ అట్లా ఎంబడబడ్డట్టు కూడా మాట్లాడద్దు. ఇక ఎవరంతలా వాళ్ళు బతికేది ఎట్లా ఉండేది ఉంటే అట్లా ఉండాలి. ఈ ఎక్కువ మనం ఏంటంటే ఎవరి గురించి చెడుగా ఆలోచించద్దు, చెడుగా మాట్లాడద్దు, చెడు వినద్దు. ఇక అవి మనము మన దాంట్లోకి తీసేసినామనుకో మనం మంచిగా జరుగుతుంది. ఇవైతే ఆర్డర్ పెట్టింది తేజ. ఆర్డర్ పెట్టింది పాలు, సంత్రాలు, యాపిల్సు ఇక అట్లా ఇక అప్పటికప్పుడు ఆర్డర్ పెడితే కూడా కష్టం. మేము పాలు రోజు పొద్దున 5 గంటలకే వస్తాయి కానీ అయిపోయినాయి. ఇక ఏదన్నా ఒకటి స్వీటా ఏదో ఒకటి చేసుకుంటాం కదా. ఏదన్నా చేసుకుంటే అది ఒడిచిపోతే ఇక అట్లా ఇక 2 రోజుల దాకా దినం తప్పించి దినం వస్తాయి మాకు పాలు. ఎందుకంటే రోజు కూడా పెట్టుకోవచ్చు కానీ ఇక దినం తప్పించి దినం 2 ప్యాకెట్లు వేయించుకుంటాము. ఇక రోజు ఒక ప్యాకెట్ అంటే అల్ప ఆడ వేసిపోవడం ఎందుకని అట్లా విషయం. పాలైతే మంచిగా ఉంటాయి. ఇక పాలు మంచిగా ఉంటాయి. అందులో ఫ్రూట్స్ కూడా బాగానే ఉన్నాయి. అట్లా ఇక ఏది చాక్లెట్ తేజ ఏదో చాక్లెట్ పెట్టింది. ఆ చాక్లెట్ అయితే బాగానే ఉంది. అది నాకు కొంచెం ఇచ్చినావు కదా తిన్నాను నేను. బాగానే ఉంది అది చాక్లెట్. ఏదన్నా ఒకటి అట్లా చాక్లెటా ఏదో టీ బిస్కెట్లా ఏదో ఒకటి. ఇక ఏంటంటే మీకు మేము చూపించాలి ప్రతిదీ. మేము మంచినీళ్ళు తాగింది రాదు కానీ ప్రతి మూమెంట్ కూడా మీకు చూపించండి. మేము ఫుడ్ తినము, పాలు తాగము, ఏదైనా ఫుడ్స్ అయినా కానీ. ఇక ఏంటంటే మీకు నేత్ర ఫుడ్ ఛానల్లో ఫుడ్డు ఇక ఏమైనా తెప్పించుకునేవి మాత్రము మీకు ఆర్డర్ పెట్టేసినవి ఏవైనా కానీ మీకు పెడతా. ఇక తిండి ఇట్లా ఉంటుంది ఇట్లా విషయం. ఇక ఏంటంటే మీరు తిండి గురించి మాట్లాడుతుంటామంటే తిండి అందరికి ఇష్టమే. ఇష్టపడి తింటేనే మనము అది హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఇష్టం లేకుండా ఏదో తిన్నవా అంటే తినద్దు. మనకు దాన్ని ప్రేమతో తినాలి, ఇష్టంగా తినాలి. ఎంత కష్టపడితే వస్తుంది అది ఫుడ్డు. ఇక ఈ ఫుడ్ వేస్ట్ చేసేటోళ్ళు చూస్తే నాకు ఎంత కోపం వస్తుంది అంటే అంత కోపం వస్తుంది. ఫుడ్ మాత్రం వేస్ట్ చేసుకోవద్దు. మనం ఎంత తింటామో అంతే వండుకోండి. పట్టిగా వేస్ట్ చేయకుండా ఇటని తాటింత చేయకుండా ఏంది ఏం వస్తున్నాయి కొనుక్కుంటే ఏం వస్తలేవు. ప్రతిదీ గుడక పావు కిలో కొనాలంటే 30-40 రూపాయల కూరగాయలు ఏంటంటే ఒక ఇద్దరు తింటారు కావచ్చు. అదే అర్ధ కిలోకు 4. ఇక అదేంటంటే 100 రూపాయలు ఎందుకు కూర కాదు. ఏ కూరగాయ అయినా కానీ అది విషయం. ఇక ఏది కానీ ఇక మనము దాంట్లోనే పొదుపు చేసుకున్నది చూడండి. ఎట్లా ఆదా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, ఎట్లా బతుకుదాము, ఎట్లా ఉందామన్నది ఇక మీరు ప్రతిదీ మూమెంట్ కొట్టి ఏది కానీ ఇంకా ఏంటంటే ఇప్పుడైతే చాక్లెట్ అయితే టేస్ట్ లెవెల్ ఉన్నది, అది మంచిగా ఉన్నది. అట్లా అట్లా చింపరాక కింద పడే చూడు అది విషయం. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుడు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కింద అంటే కింద వాళ్ళే టేబుల్ మీద పడ్డది. అట్లా టేబుల్ మీద పడితే ఇక అట్లా ఏది కానీ మన చేతులకి లోసే టైంలో జారుతాయి కానీ ఏది జీవితంలో కూడా మనం జారిపోయేది కూడా అందుకున్నట్టు ఉండాలి అది విషయం. ఇక దీని మీదకి చాక్లెట్ మీదకి చెప్తున్నా. లైక్లు ఇస్తుంటే ముందు మీ ముందుంటా. ప్రతి మూమెంట్ కూడా మీకు నచ్చుతుంది అనుకుంటా. ఏ విషయమైనా కానీ ఏదైనా కానీ మనము ఇప్పుడు ఏంటంటే ఈ చలికి మనం 4 గంటలకు లేచి దీపాలు ముట్టించుకున్నాడు. ఈ శ్రావణ మాసం అంటారు కార్తీక పున్నమి నుంచి
ఇక అట్లా ఈ విషయము ఏందంటే ఈ నెల రోజులు దీపాలు ఇవి అవి అయితే ఉన్నాయి మనకు. ఇక 4 గంటలకు లేచి దీపాలు ముట్టించుకొని మనకి ఇది ఎంత ఆరోగ్యం. గుళ్ళల కోడు ఇక మనము ఏందంటే రాగి చెట్టుకు గుడక పూజ చేస్తుండ్రు. ప్రతిది గుడక పూజలు చేసుకుందాము. అట్లా మంచిగా ఉందాం. దేవుణ్ణి అయితే కోరుకోండి, మంచిగా కోరుకోండి. ప్రతి వాళ్ళకి గుడక మంచిగా ఉంచుకునేది చూడుండ్రి. ఏందంటే పిల్ల జల్లలు అందరూ ఆనందంగా ఉండుర్రి, సంతోషంగా ఉండుర్రి. ఇది విషయం. ఇక నేనైతే ఉంటున్నా మరి. ఇక